ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. యూత్ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కొట్టింది. అదే జోనర్లో వచ్చిన బ్యూటీ సినిమా కూడా ప్రేక్షకులను థియేటర్స్కి క్యూ కట్టిస్తోంది. అయితే ఈ బ్యూటీ సినిమా మరో బేబీ అనే టాక్ రావడంతో బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. బ్యూటీ సినిమా గురించి మంచి టాక్ అయితే వినిపిస్తోంది. ఈ సినిమా గురించి మీరు బ్రీఫ్గా చెప్తే వినాలనుకుంటున్నాం. చాలా మంచి ప్రయత్నం. ఇంతకుముందు గతంలో నేను ఈ సినిమాకి సంబంధించి యూనిట్ మొత్తం నరేష్ గారితో, వాసుతోటి, ప్రొడ్యూసర్ వీళ్ళందరితో, హీరో అంకిత్తో వీళ్ళందరితో ఇంటర్వ్యూ చేసినప్పుడే సినిమాలో ఒక మంచి కంటెంట్ వెయిట్ ఉన్న సినిమా. ఈరోజు నా కంటెంట్ అనేటువంటిది కింగ్. చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, కంటెంట్ ఈజ్ ద కింగ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ద కంటెంట్ అనేటువంటి చాలా రిలవెంట్గా ఉంది. ఈ రోజున సమాజంలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి, ఆడపిల్లలు చాలా అమాయకంగా ఈ మనం సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లు, వీటిలో ఫేస్బుక్లు, వీటిలో పరిచయమైన వ్యక్తులతోటి ఆ పరిచయాలు పెంచుకొని తర్వాత వాళ్ళ మాటలు నమ్మేలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అనేటువంటి కంటెంట్ ప్రతి ఇంట్లోనూ జరుగుతున్నటువంటి విషయం ఇది. ఇలాంటి ఒక కంటెంట్ని తీసుకొని సినిమాని డ్రైవ్ చేసిన విధానం, ద బాండింగ్ బిట్వీన్ ద డాటర్ అండ్ ద ఫాదర్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మంచి ఫీల్ గుడ్ కంటెంట్తో సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. చాలా మంచి సినిమా అవుతుంది. ప్రతి పేరెంట్ చూడాల్సింది, ప్రతి చిన్న యూత్ మొత్తం కూడా చూడాల్సినటువంటి సినిమా. ఈ సినిమా కాస్టింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా హీరో హీరోయిన్లు ఇద్దరు కొత్త వాళ్లే, కానీ నరేష్ అలాగే వాసుకి మాత్రం చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఉన్న మిగతా క్యారెక్టర్స్ గురించి కూడా చెప్పండి. ప్రజెంట్ కదా, ప్రజెంట్ యూత్లో ఉన్నటువంటి అన్ని రకాల ఎలిమెంట్స్ని చక్కగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక పర్ఫార్మెన్స్ అతనిలో కనిపించింది. వెరీ రిప్రజెంటింగ్ ద యూత్ అన్నట్టుగా ఉంది అతని క్యారెక్టర్. అలాగే ఈ హీరోయిన్, మెయిన్ హీరోయిన్, ఈ సినిమాకి ప్రాణం అంటే హీరోయిన్. ఈ హీరోయిన్ని ఒక రెగ్యులర్గా ఏదో పెద్ద అందగత్త, చాలా పెద్ద బ్యూటీ, పెద్ద హీరోయిన్ కంటెంట్ అని చెప్పడానికి లేదు. కానీ ఒక మధ్యతరగతి ఇంట్లో కలల ప్రపంచంలో బతికేటువంటి ఒక ఆడపిల్ల ఇంట్లో మారాం చేసి, తండ్రిని మారాం చేసి, ఇంక జీవితంలో ఇంకేం అడగను, ఇదొక్కటే చేసేనానా, ఇదొక్కటే చేసేనానా అంటుంది అనేటువంటిది ఆ అమ్మాయికి యువత పదం అనమాట. ఇదొక్కటి చేసేస్తే ఇప్పుడు ఏం అడగను అనేటువంటిది ఆ అమ్మాయి యూత్, ఆ అమ్మాయికి యువత పదం. ఆ అమ్మాయి తండ్రిని ఒక కోరిక కోరుతుంది, స్కూటర్ కొనిపెట్టమని. ఆ స్కూటర్ కొనటం కోసం, స్కూటీ కొనటం కోసం ఆ తండ్రి పడ్డ బాధ. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ క్యాబ్ డ్రైవర్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఉన్నంతలో పద్ధతిగా బతికేటువంటి, ఒక డిసిప్లైన్గా బతికేటువంటి ఒక ఫ్యామిలీ. తల్లి క్యారెక్టర్ వాసుకి, తండ్రి పాత్ర చేసింది నరేష్ గారు. ఆ పాత్రల మధ్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, ప్రేమలు, అభిమానాలు, వీటన్నిటి మధ్య ఒక చక్కని స్క్రీన్ ప్లేని రాసుకున్నారు, చక్కని కథను అల్లుకున్నారు. యాక్చువల్గా ఈ కథ అనేటువంటిది ఫిక్షనల్ స్టోరీ కాదు, ఇది టోటల్ ఫిక్షన్ కాదు. చాలా కుటుంబాల్లో జరిగేటువంటి కథలు, ముఖ్యంగా కాకినాడలో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ నేపథ్యంలో మిగతా చాలా ఇన్సిడెంట్స్ని కలుపుకొని తీసినటువంటి, రూపొందించుకున్నటువంటి కథ ఇది. అందుకే కథలో చాలా న్యాచురల్ ఫ్లో ఉంది. చూసిన ప్రతి పేరెంట్ కూడా, ఆడపిల్లని కన్నా ప్రతి తండ్రి, తల్లిదండ్రులు, ఆడపిల్లలు, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్. నార్మల్గా ఇప్పటి వరకు రిలీజ్ అయిన చాలా యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో ఎక్కువగా హీరోస్ బైక్ కావాలని తండ్రిని అడుగుతూ ఉంటారు. ఈ సినిమాలోనేమో హీరోయిన్ స్కూటీని పెట్టారు. పైగా అక్కడ కూడా తండ్రి కూతుళ్ళ ప్రేమకి అద్దం పట్టేలా కూడా ఈ సినిమాని రూపొందించడం అనేది జరిగింది. ఎలా ఉంది ఈ కాన్సెప్ట్? పిల్లలకి చూసిన ప్రతిదీ కావాలి, ఈ లగ్జరియస్ లైఫ్ కావాలి, ఇది కోరుకున్నది కావాలి, ఇవ్వకపోతే మారాం చేయటం, ఏడవటం. కానీ మగపిల్లలు అయితే 2 మందలిచ్చైనా ఊరుకోబెడుతున్నారు. కానీ ఆడపిల్లల అలకని తల్లిదండ్రులు అసలు ముఖ్యంగా ప్రేమగా అపురూపంగా చూసుకుంటుంటే తండ్రి ఇదిని ఆడపిల్ల ఏది అడిగితే అది తన శక్తికి మేరకు, తన శక్తికి మించి కూడాను ఆడపిల్ల కోసం చేద్దాం అనేటువంటి తపన ఉన్నటువంటి ఒక తండ్రి కథ అనమాట. అమ్మాయి స్కూటీ అడిగినప్పుడు తండ్రికి తన స్తోమత లేకపోయినా కూడా తన క్యాబ్ను వేరే వాళ్ళు, ఈవిడ చాలా పొదుపైన పద్ధతి అయినటువంటి మదరు, ఆ పొరుగింటి ఆవిడ తన డబ్బులు తన దగ్గర దాచుకుంటుంది. మా ఆయనకి ఒక రింగ్ కొనాలి, నేను బర్త్డే గిఫ్ట్గా ఇవ్వడానికి ఒక రింగ్ కొనాలి, డబ్బులు నా దగ్గర ఉంటే దుబారా ఖర్చు పెట్టేస్తాను, నీ దగ్గర దాచిపెట్టాక అని చెప్పి ఆమె దగ్గర డబ్బులు దాచిపెడుతుంది. దాచిపెడితే
కరెక్ట్గా ఇతను ఆ డబ్బులు పెట్టి స్కూటీ కొనేస్తాడు కూతురికి. ఆవిడ వచ్చేసి ఆవిడకి రింగు కొనాలి, బర్త్డే వచ్చింది, నాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వమంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు పడ్డ తపన, అవతల మాట పోతే తన మీద నమ్మకంతో ఆమె పెడితే ఆ సీన్ చాలా హృదయంగా తీసేయడం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాట కోసం, లేదు నా దగ్గర ఏం పెట్టావు నువ్వు, నాకేం సంబంధం లేదు, తర్వాత ఇస్తాలే, చూసుకుందాంలే అని అంటే కాదు, అలా కాదు, కేవలం మాట కోసం. ఆ పర్టికులర్ సన్నివేశం ఇస్ వెరీ టర్నింగ్ పాయింట్ ఆఫ్ దట్. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి సినిమాలో. మిడిల్ క్లాస్ మెలోడీస్ అనేటువంటి చాలా ఉంటాయి. వీటిలో మీరు ఇందాక పాత్రల గురించి అడిగారు. ఆ అమ్మాయి నీలకి ఆ అమ్మాయి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్లో తెలుగు అమ్మాయి అయినప్పటికీ ఒరిస్సాలో పుట్టి పెరిగిన కారణంగా తెలుగులో చిన్న ఇది ఉంది, కానీ అద్భుతంగా చేసింది. కరెక్ట్గా ఆ పాత్రకి ఎలాంటి ఒక మంచి అందం, అభినయం, మూర్ఖత్వం, మంచితనం, అమాయకత్వం, ఇన్ని కలగలిసినటువంటి ఒక చలాకీతనం, ఇన్ని కలగలిసినటువంటి ఒక పాత్రలో ఆ పాపని సెలెక్ట్ చేసుకోవటం ద బెస్ట్ సెలెక్షన్ యాజ్ ఫార్ as ద క్రూ ఈజ్ కన్సర్న్డ్. ఇక ఫాదర్ క్యారెక్టర్లో నరేష్ నటన, నరేష్ సెకండ్ ఇన్నింగ్స్లో నిజంగా చేస్తున్న పాత్రలు కానీ తను చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ రియల్లీ సూపర్ అనమాట. చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ రోజున. ఎలాంటి పాత్ర ఒక కామెడీ ఇట్టించినటువంటి పాత్రలు చేసిన, ఆ మధ్య సామాజిక వర్గమనాలు కాలేజీకి వెళ్ళి పరీక్షలు రాసే స్టూడెంట్ క్యారెక్టర్ చేయటం, ఇవన్నీ చాలా అద్భుతమైన వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ నరేష్కి వస్తున్నాయి. దీంట్లో ఇది ఒక మధ్యతరగతి తండ్రి కూతురి కళలు నెరవేర్చడం కోసం పడే పాటలు, ఆ కూతురు తర్వాత తనకు తప్పిపోయినప్పుడు ఆ తండ్రి పడ్డ ఆవేదన, వీటన్నిటిని నరేష్ అభినయించిన తీరు సింప్లీ సూపర్. అయితే వాసుకి అనగానే మనకి తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలే గుర్తొస్తూ ఉంటుంది. ఇక మీరు కూడా చెప్పారు, నరేష్ అయితే ఏ పాత్రకైనా ఆయన జీవం పోస్తూ ఉంటారు. భార్యాభర్తలుగా వీళ్ళ పేరు ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. వాసుకి ఇంతకాలం తను 2-3 సినిమాలు చేసిన తర్వాత సడన్గా తను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోవటం, ఈ రోజున తన పిల్లలు సెటిల్ అయిన తర్వాత వచ్చేసి మళ్ళీ సినిమాల్లో క్యారెక్టర్ చేయటం, ఈ రోజున అలాంటి ఒక మిడిల్ క్లాస్ ఒక చక్కని మదర్ క్యారెక్టర్స్ కి చాలా వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్ని ఫిలప్ చేయగలిగినటువంటి మంచి ఆర్టిస్ట్గా వాసుకి, ముఖ్యంగా ఈ సినిమాలో ఒక మిడిల్ క్లాస్ మదర్గా ఒక సంసార భారాన్ని మోసేటువంటి ఒక చక్కని మదర్ క్యారెక్టర్లో ఆ కూతురు దారి తప్పుతున్నప్పుడు ఒక తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుంది అనే విషయాల్లో తన నటన చాలా బాగుంది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అంకిత్, హీరో అంకిత్, ఆ కుర్రోడు బాగా చేశాడు. అతని ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకోటి ఉన్నాడు, ఆ కుర్రోడు పేరు తెలియదు కానీ ఆ కుర్రోడు చాలా బాగా చేశాడు. ప్రతి పాత్ర కూడాను చాలా పర్పస్ఫుల్గా తీర్చిదిద్దుకున్నాడు. అలాగే ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ముస్లిం ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఫైనల్గా అదొకటి. తర్వాత మన బలగం మురళీ గౌడ్ క్యారెక్టర్, అన్ని పాత్రలు చక్కగా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాలనుకుంటే డైరెక్టర్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. యాక్చువల్గా దీనికి కథని సుబ్రహ్మణ్యం అని సుబ్బు అంటారు, అతను గతంలో 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఈజ్ ఎ జర్నలిస్ట్. ఈనాడు, బేబీ ఆంధ్రజ్యోతి చాలా పత్రికల్లో తను పనిచేసి తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక స్టోరీ రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా, డైరెక్టర్గా కూడా సక్సెస్ అవుతూ వచ్చారు. ఈ సినిమాకి అతను ఇచ్చినటువంటి కథ, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ముఖ్యంగా డైరెక్టర్ దీన్ని కన్సీవ్ చేసుకున్న విధానం, ఇప్పుడు ఇది చాలా వచ్చినాయి. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎలాంటి ఎదురు కష్టాలు పడ్డారు, ఎలాంటి వీళ్ళని నమ్మి మోసపోవటం అనేటువంటిది, ఇవన్నీ గతంలో చాలా సినిమాలు వచ్చినవి. సినిమాలు కథగా కొత్త కథ అని చెప్పలేము, కానీ నడిపించిన విధానం చాలా బాగుంది, వెరీ గుడ్. డైరెక్టర్కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే స్టోరీ, స్క్రీన్ ప్లే ఇచ్చినటువంటిది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో, ఇప్పుడు ఉద్ధవ్ ఎడిటింగ్, విజయ్ బుల్గానియా మ్యూజిక్, మెయిన్లీ మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగా, చాలా మెలోడియస్గా వేశారు. ముఖ్యంగా ఆర్ఆర్ అనేటువంటిది చాలా బాగా మంచి ఆర్ఆర్ ఇచ్చాడు. అలాగే కెమెరామెన్ సాయికం చాలా మంచి సినిమాటోగ్రఫీ, ఎందుకంటే ఆ సినిమాకంటూ ప్రతి సినిమాకి ప్రతి సబ్జెక్టు చెప్పడానికి ఒక మూడ్ ఉంటుంది. ఆ మూడ్ని క్రియేట్ చేయగలగటం అనేటువంటిది కెమెరామెన్ పని. డైరెక్టర్కి ఏం కావాలి, డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడు, చాలా చిన్న కుర్రోడు సాయి కెమెరామెన్, తను కూడా చాలా అద్భుతంగా మంచి కెమెరా వర్క్. ఇంకా అన్ని అంశాలు కుదిరినాయి. నిర్మాతని పర్టికులర్గా అభినందించాలి. విజయ్ పాల్ రెడ్డి చాలా మంచి సినిమా తీశాడు. ఇంతకుముందే తనకు ఒక ఎదురు దెబ్బ తగిలింది. ఆ సినిమా చాలా దీనికంటే ముందు రిలీజ్ అయినటువంటి త్రిభానదారి బార్బరిక్ అనేటువంటి సినిమా, అది మంచి సినిమాని చక్కగా తీశారు. కానీ ఆ టైటిల్ కారణంగా ఆ సినిమా సర్వనాశనం అయిపోయింది, వెరీ బ్యాడ్ టైటిల్. అందువల్ల ఆయన ఎదురు దెబ్బ తిన్నాడు. దానికి ఇమీడియట్గా ఒక కాంపెన్సేషన్గా
ఈ సినిమా రావటం ఆ నిర్మాత యొక్క కాన్ఫిడెన్స్ని మనం హ్యావ్ టు అప్రిషియేట్. సో ఇది కాకుండా మారుతి ఈ రోజున డైరెక్టర్గా మారుతికి ఉన్నటువంటి పొజిషన్ ఇండస్ట్రీలో అతనికి ఉన్నటువంటి రెస్పెక్ట్, తను ఈ సినిమా వెనకాల బ్యాక్ బోన్గా నిలబడటం, తను ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ సినిమా మొత్తాన్ని తను గైడ్ చేసిన విధానం ఇంత బాగుంది. అన్నీ కలిసి వచ్చినటువంటి ఒక క్యూట్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఆల్సో ఒక ప్రయోజనాత్మకమైన కథ. ఈ రోజున వస్తున్న సినిమాలో ఎక్కడ ఇంత అబ్సీనిటీ కానీ ఇంత బ్యాడ్ కంటెంట్ కానీ లేదు. కథాపరంగా ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళొచ్చు. ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో అక్కడ సెక్సీ సీన్స్ పెట్టచ్చు, రకరకాలు పెట్టచ్చు, కానీ ఎంతవరకు ఆడాలో అంత లిమిట్స్లోనూ మాత్రమే ఆ సినిమాని చక్కగా నీట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. కంటెంట్ ఉంటే చాలు, కట్అవుట్ అక్కర్లేదని ఈ రోజుల్లో చాలా చిన్న సినిమాలు ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం బ్యూటీ గురించి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ప్లస్లు అంటే మొత్తం కథల్ని నడిపించిన విధానం బాగుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న స్లో పేస్ అనేటువంటిది కొంచెం కనిపించింది తప్ప ప్రతి సీన్లో కూడా ఒక ఐడెంటిటీ కనిపిస్తుంది. తమను తాము చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉన్నామని ఫీల్ అయిపోతూ ఆ సెల్ఫ్ ఏదైతే ఉందో మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీకి మధ్య ఒక క్లాష్ అనమాట. ఆ క్లాష్ అనేది ప్రొజెక్ట్ చేసిన విధానం బాగుంది. సరే మధ్యలో కొంత స్లో పేస్ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే అది రంధ్రాన్వేషణలాగా చెప్పుకుంటే ఏదో చిన్న చిన్న లోపాలు ఏవో కనిపిస్తాయి, కానీ ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మాత్రం ద బ్యూటీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం విత్ ఏ పర్పస్ఫుల్ కంటెంట్. మీరు చెప్పింది విన్న తర్వాత నిజంగానే బ్యూటీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ సినిమా అనేది అర్థమవుతుంది. నేను కూడా థియేటర్కి వెళ్ళి చూసేస్తాను ఈ వీకెండ్. ప్రతి ఆడపిల్ల చూడాల్సిన సినిమా, ప్రతి పేరెంట్స్ చూడాల్సిన సినిమా. ఆడపిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లని మగపిల్లలు అనేటువంటిదే కాదు, ఈ రోజున క్రైమ్ ఎలిమెంట్ అనేటువంటిది ఏ విధంగా పెరిగిపోతుంది, ఎంత నమ్మకంగా ఆడపిల్లల్ని ముగ్గులోకి దించుతున్నారు, ఎంత అమాయకంగా వీళ్ళు ముగ్గులోకి దిగుతున్నారు, దిగి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. చదువు ఒక గోల్ ఓరియంటేషన్ లేకుండా, ఒక భవిష్యత్తు పట్ల ఒక సరైనటువంటి అవగాహన లేకుండా జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు. ఆ చేసుకుంటున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళు, చేయకూడదు అనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా చూడాల్సి వచ్చింది. బాగుంది. బ్యూటీ సినిమా గురించి చాలా మంచి డీటెయిల్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే.